కాదు మన గడ్డిలు మన బస్తులు అంతా యాదొస్తుంది మనకు. బోనాలు పండుగ అంటే మన ఆడపడుచులు చాలా మంచిగా బోనం ఎత్తుకొని ప్రత్యేకంగా ప్రతి ఒక్క గుడిలో పోయి అమ్మవారికి నైవేద్యం పెట్టి అమ్మ మా అందరికి బాగా చూసుకోవాలి, మా సమాజం మంచి ఉండాలి, మా దేశం మంచి ఉండాలి, మా హిందూ సమాజం కూడా మంచి ఉండాలని ఆ అమ్మవారు అమ్మాయి కోరుకుంటారు. అదే విధంగా ఇవాళ ప్రతి ఒక్క అక్క చెల్లెలకి ఒక నవ్వటం రైతుగా మీరు గుడికి చెల్లండి, మీ గురించి అడగండి, దాని ఎంబడి దేశం గురించి కూడా అడగాలి, మన హిందూ సమాజం కూడా మంచిగా ఉండాలని కూడా అడగాలి. అదే విధంగా దేశ ప్రధానమంత్రి మోదీ గారు కూడా మంచిగా ఉండాలని ప్రతి ఒక్క అక్క చెల్లెలకి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా అమ్మవారికి చెప్పాలి. ఎందుకంటే ఇవాళ మోదీ గారు లేకపోతే దేశం ఇవాళ ఎక్కడో ఉండేది, కానీ మోదీ గారు ఉండండి 14 లో ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవాళ మనం చూస్తున్నాము, ఇవాళ దేశం ఎక్కడో ఎగిపోయింది. కానీ చెప్తారు కదా, దేశ ద్రోహిలో మనం నుంచే పుట్టింది. ఇవాళ చాలా మంది దేశ ద్రోహి ఉన్నారు. దేశానికి ఎక్కువ గుంజాలి, ప్రధానమంత్రి మోదీ గారికి ఎట్టి పరిస్థితులు దింపాలి, కేంద్రంలో గవర్నమెంట్ కి చెందపై రావాలని ఇక్కడ కాదు విదేశాల్లో కుట్రలు నడుస్తున్నాయి. మీరు చూస్తున్నారనుకున్నా ఢిల్లీలో పురుగురి పార్టీ తీసుకొని మోదీ గారికి చెడ్డపై రావడానికి చాలా అంటే చాలా ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ పురుగురి పార్టీలో ఉన్న యువకులకి ఎక్కువ చేస్తున్నా, మీరు ఎవరితో పెట్టుకున్నారో కొద్ది జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. ఎందుకంటే అది బుల్డోజర్, మోదీ కాదు, అది బుల్డోజర్, ఒక వ్యక్తి కాదు. ఇవాళ అది ఒక శక్తి. శక్తితో పెట్టుకోవాలంటే